నమస్తే. చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ముందున్నాం మనం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అందరం చూసిందే. చివరి నిమిషం వరకు ఇక్కడ నిరుద్యోగులైనా సరే, విద్యార్థులైనా సరే ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసారు. కనీసం మా గురించి మాట్లాడతాడేమో, నోటిఫికేషన్లు విడుదల చేస్తాడేమో, మా నిరుద్యోగ అభివృద్ధి గురించి మాట్లాడతాడేమో అని అంతా చివరి వరకు ఉత్కంఠంగా ఎదురు చూసినా కూడా వాళ్ళందరికీ నిరాశ ఎదురైన పరిస్థితి కనిపించింది. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు నిరుద్యోగుల నుంచి నిరసన శాఖ కూడా వ్యక్తమైన పరిస్థితి. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఇంద్రానాయక్ గారు ఉన్నారు. నమస్తే. చివరి నిమిషం వరకు నిరుద్యోగులంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూసారు. ఏమైనా చెప్తాడా అని చెప్పేసి అందరికీ నిరాశ ఎదురైంది. ఏం చెప్తారు దాని గురించి? రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఓయూకి వచ్చి 1000 కోట్లు మంజూరు చేసినందుకు చాలా మంచి విషయం, శుభ పరిణామం కూడా. దాన్ని అందరూ స్వాగతిస్తాం, హర్షిస్తున్నాం కూడా. కానీ మీరు ఆ మాట నిలబెట్టుకున్నారు, శబాష్ రేవంత్ రెడ్డి గారు. కానీ ఆ రోజు మీరు ఇంకో మాట ఉన్నారు, దాని అనుసంధానంగా ఇంకో మాట కూడా అన్నారు. నేను వచ్చినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చినప్పుడు ఒక్క పోలీసులు కూడా ఉండొద్దని చెప్పేసి మీరు ఆ రోజు అన్నారు కదా. మరి ఆ మాటని ఎందుకు నిలబెట్టలేకపోయారు? ఎందుకు మీరు ఉండలేకపోయారు? ఇలా మాకంటే కూడా పోలీసు వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. మా మీద కాదు లాఠీచార్జ్ కాదు, మీడియా మిత్రుల మీద కూడా కొంత లాఠీచార్జ్ జరిగింది. ఇలా ఎవరైతే మీడియా మిత్రులు నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కెమెరాలు పలగొట్టడం, ఇట్లా కింద పడేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. మీరు గత ఎన్నికలలో మేనిఫెస్టోలలో అన్ని పేపర్లలో, సాక్షి, ఈనాడు అన్ని ఫ్రంట్ పేపర్లో జాబ్ క్యాలెండర్ అని 2 లక్షల ఉద్యోగాలని పెద్ద పెద్ద ఫోటోలు ఇప్పించారు. మరి దాన్ని మాటింది, దాన్ని ఊసింది. ఇలా 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి నేను జీవో తీసుకొచ్చినాను. మరి దేనికి కేటాయిస్తారు? ఏ విభాగానికి కేటాయిస్తారు? ఎన్ని సంవత్సరాలు ఖర్చు చేస్తారు? అది 2 సంవత్సరాల 5 సంవత్సరాల? మరి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తయారు చేస్తా ఉస్మానియా యూనివర్సిటీ, అంతకంటే ఎక్కువ ఏం కావాలా? గత ప్రభుత్వం ఈయనయ్యలేదు, ఇలా ఇచ్చిన వాడి మీద బురద వెళ్తారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చినా నేనని చెప్పిండు, నేను ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొచ్చిన అంటుండు. మరి ఇలా తెలంగాణలో 12 యూనివర్సిటీలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ కూడా వెళ్తారా? మరి చెప్పండి, అది కూడా చెప్పాలి కదా. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఇలా ఉస్మానియా, ఆక్స్ఫర్డ్, స్టాండర్డ్ కాకుండా తెలంగాణలో ఇలా ఉస్మానియా ఒక్కటే కొలమానం కాదు కదా. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒక్కటే కొలమానం కాదు కదా. ఇలా ఉస్మానియాలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, కాకతీయ, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా. మరి దాని గురించి దాని అభివృద్ధి కూడా నిధులు కేటాయిస్తే ఇంకా హ్యాపీగా రాబోయే రోజుల్లో ఈ ఉస్మానియా ఒక్కటే కాకుండా నేను మిగతా యూనివర్సిటీలు కూడా నేను పోయి అక్కడ వెళ్ళి మాట్లాడి నేను అభివృద్ధిని నిధులు కేటాయిస్తా అని చెప్పి ఉంటే బాగుండు. ఒక మాట చెప్పి ఉంటే మాకు కూడా సంతోషం అనిపించు. మేమందరం అనుకున్నాం ఇవాళ మాకు 2 లక్షల ఉద్యోగాలతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు స్పీచ్ అయిపోయిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు ఊరేగించాలి, మా భుజాల మీద ఊరేగించాలనుకున్నాం. మీరు కనుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడితే ఎవ్వరు వద్దు, ఏ పోలీసులు వద్దు, మేము వచ్చి మా రేవంత్ రెడ్డి గారిని మా భుజాల పైన వేసుకుంటామని చెప్పేసి ఎన్నో ఆశలు, కలలు. కానీ పొద్దునే స్నానం చేసి హనుమంతుని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇలా మాకు నోటిఫికేషన్ వస్తుంది, మేము చదువుకుంటాం అని చెప్పేసి అనుకుంటే అక్కడికి వెళ్ళిన తప్ప మాకు ఇంకో పరిణామం ఎదురైంది. అసలు ఉద్యోగాల ఊసే లేదు, ఉద్యోగాల ఊసే లేదు. ఇలా ఉద్యోగాలు ఊసు మాట్లాడలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఉన్నారు, దాని గురించి మాట్లాడలేదు. ఇలా ఏదో ఇలా రాజకీయాల కోసమే ఇలా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయని రాజకీయాన్ని అంటే కదా. మరి మీరు మొన్న ఒక దేవరకొండలో కానీ ఇంకో చోట వేదికలో కానీ ఏమన్నారు? 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాను, ఆ 40 ఉద్యోగాలు నిరుద్యోగులు రాజకీయాలు ఆశ పెట్టుకున్నాం కదా. ఆశ పెట్టుకొని మేము ఉస్మానియాకి వచ్చినాం కదా. ఇలా ఉస్మానియాకి వచ్చి మేము అంతా ఎదురు చూసినాం. ఎవరు వద్దు అనుకున్నాం, మేమే అనుకున్నాం కదా. ఎవరు వద్దు, పోలీసులు వద్దు, ఏ బందోబస్తు, మేమే బందోబస్తు రేవంత్ రెడ్డి గారికి, మేమే పెద్ద ఫ్యాన్ మీకు బందోబస్తు ఎందుకు అని చెప్పేసి మేమే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తుంటే పాల ప్యాకెట్ రెడీగా పెట్టుకున్నాం. మా రేవంత్ రెడ్డి గారిని ఏ కాన్వాయ్ అవసరం లేదు, ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు మా భుజాల పైన మేమే వేసుకొని పోతాం అని చెప్పి మేము నిరుద్యోగ మిత్రులు అందరం అనుకున్నాం. కానీ అక్కడ పోయిన తర్వాత మా మీద నీళ్లు జన్నట్టు అసలు ఏం ఉద్యోగాలు ఊసేలేదు. ఇలా మేము కోరుకున్నది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, ఉస్మానియా అభివృద్ధి, దాంతోపాటు దాని అనుసంధానంగా మిగతా జిల్లాల్లో యూనివర్సిటీల బాగు చేయాలని మేము కోరుకున్నాం. ఇలా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందపెట్టినాం కదా, మీ కళ్ళ ముందు బొందపెట్టినాం. వాళ్ళు పేపర్ లీకులు, పేపర్లు ఈ లేకు నమ్మకంగా మీకోసం బస్ యాత్రలు, ప్రతి ఊరికి వెళ్ళి ఇలా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నా అని చెప్పేసి మేము మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేయాలి? మొండి చేయి. ఇలా నిరుద్యోగులు మొండి చేయి చూపించారు. మీరు కనీసం 40,000 ఉద్యోగాలు అన్నాగా దానిలో సగం 10,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా, 10,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. హ్యాపీగా అంటే ఇలా ఎంతో ఆశగా ఎదురు చూసిర్రు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిపోయింది. నా లెక్క ప్రకారంగా 4 లక్షల ఉద్యోగాలు రావాలి. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటున్నాం. ఇటు బై ఎలక్షన్స్ జరుపుతున్నారు, ఇటు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఏమన్నా ఆశ పెట్టుకోవచ్చా మీ నిరుద్యోగులు ఇప్పుడైనా? మేము ఒకటే అంటున్నాం, మీరు 60,000 అంటున్నారు కదా, మీ మంత్రి ఒక ఆయన 80,000 అన్నారు కదా. మీ మంత్రులు
మీ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైనా సవాల్ స్వీకరించండి. మేము ఇక్కడ సవాల్ విసురుతున్నాం. ఏ జిల్లాకైనా వెళ్దాం, మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఏ డిస్టిక్ అయినా వెళ్దాం. ఏ డిస్టిక్లో వెళ్ళినా కూడా మీరు కనుక 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని 100 మంది నిరుద్యోగులతో కాకుండా 10 మంది, 100 మందిలో 10 మంది నిరూపించినా కూడా మేము మీ కాంగ్రెస్ పార్టీని ఇంకో 20 సంవత్సరాలు మా భుజాల పైన వేసుకుంటాం. మా భుజాల పైన రేవంత్ రెడ్డి కానీ మేమే సీఎం చూసుకుంటాం. మరి మీరు సవాల్ స్వీకరించడం రెడీగా ఉన్నారా? మేము సవాల్ విసురుతున్నాం కదా. మీరు 60,000 కాదు, దాంట్లో సగం 30,000 ఇచ్చినా కూడా ఏ లైబ్రరీకి వెళ్ళినా, జిల్లాలో 33 జిల్లాల్లో ఏ లైబ్రరీకి వెళ్ళినా మీరు వస్తారు, మేము వస్తాం, రెడీ డిబేట్ పెట్టుకుందాం, చర్చ పెట్టుకుందాం. మీరు 100 మందిలో 10 మందితో నిరూపించండి. మేము 90 మంది నిరూపిస్తాం, మీరు 10 మంది నిరూపించండి. 10 మందితో నిరూపిస్తే మేము మీ పార్టీని ఇంకో 10 సంవత్సరాలు మేమే మా భుజాల పైన వేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం. మీరు ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మేమే కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తాం. ఇలా నోటిఫికేషన్ రాలేదు, ఇలా ఏంది నిరుద్యోగుల పరిస్థితి? ఎందుకంటే చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని ఉన్నారు, అశోక్ నగర్ వీధులలో తిరుగుతున్నారు, ఉస్మానియా క్యాంపస్ వీధులలో తిరుగుతున్నారు. వాళ్ళ గోస ఎట్లా ఉంది అసలు? ఇలా అశోక్ నగర్లో కావచ్చు, దిల్ష్ నగర్లో కావచ్చు, అమీర్పేటలో కావచ్చు, ఎక్కడ వేసిన గొంగోళి అక్కడే ఉన్నట్టు, ఎక్కడ ఉన్న నోటిఫికేషన్ అక్కడే ఉంది. ఏ మాత్రం కూడా మారలేదు. టీఎస్పీఎస్సీని ఒక జీ అనే ఎక్షన్ తీసేసి ఇలా టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చేసి ఇలా బోర్డు ప్రక్షాళన చేసినామని చెప్పేసి అవగాహన రహితంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పగలుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏం మార్చలేదు, ఏ నోటిఫికేషన్స్ రాలేదు, అసలు స్టాఫే లేరు. టీజీపీఎస్సీ బోర్డులో స్టాఫే లేదు. ఇలా మీకు నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను తెలుగులో బాగా మాట్లాడుతాను చెప్పి ఇలా తెలుగు భాష ప్రామాణికం కాదని చెప్పారు. అదే భాష ప్రామాణికం కాదన్నప్పుడు ఇలా గ్రూప్ 1లో తెలుగులో రాసినప్పుడు విద్యార్థులకు అన్యాయం జరిగింది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నాకు ఇంగ్లీష్ రాదని చెప్పి ఇలా నువ్వు పెద్ద చెప్పుకున్నావు. మరి మాకు కూడా ఇంగ్లీష్ రాక మేము కూడా తెలుగులో రాసినాం. మరి తెలుగు రాస్తే ఎందుకు మమ్మల్ని అవమానించారు? ఇలా మీ అడ్వకేట్లు అవమానించారు, లాయర్లు అవమానించారు, అందరూ అవమానించారు. తెలుగులకు తెలివే ఉండదని, ఆ గౌరవ నిరంజన్ రెడ్డి గారు అయితే తెలుగులకు అసలు ఏముండదని, తెలుగు మీడియం వాళ్ళకు జ్ఞానమే ఉండదని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మమ్మల్ని బాధ పెట్టినప్పుడే మీరు నవ్వుకున్నారు. ఇలా మీ దగ్గరకు వచ్చేసరికి ఏమో ఇవాళ నాకు ఇంగ్లీష్ రాదని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. మేము మరి తెలుగు రాసినందుకు, తెలుగు మీడియంలో రాసినందుకు అందరికి న్యాయం చేయండి. ఇలా జియో 20 తీసుకొచ్చి ఇలా బహుజన బిడ్డలకు, గిరిజన బిడ్డలకు నేను తోడున్నా, మారుమూల తండాలో, గూడాలలో నేను అందరి బిడ్డలకు అండగా ఉంటానని చెప్పిన మీరు ఇలా గూడాలలో, తండాలో బిడ్డకు అన్యాయం జరిగింది. మరి తెలుగు మీడియం రాసిన అన్యాయం జరిగింది. జియో 20 తీసుకొచ్చి ఎస్టీ, ఎస్సీ, బీసీ పిల్లలకు అన్యాయం చేసారు. ఇలా నేను బీసీలకు 42 రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పేసి ఇలా పెద్ద ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన దాని పరిస్థితి ఏమైంది? ఇలా బీసీ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, గ్రూప్ 1లో అన్యాయం జరిగింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ మాట్లాడుతుంటే మా మీద కేసులు వేయడం, దాడులు చేయడం, వాళ్ళు బీఆర్ఎస్ అని, బీజేపీ అని, ఏ పార్టీ లేదురా నాయన, మేము ఉన్నది మీ పార్టీతో. ఏదైనా అంతో కొంత సంబంధాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీతో, కానీ మాకు ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. వేరే పార్టీ దుక్కు కూడా చూడం. మాకేం అవసరం ఉంటుంది? ఉంటే నోటిఫికేషన్ వస్తాం, చదువుకుంటే వెళ్ళిపోతాం. ఏమైనా వస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ బహుజన పార్టీ కదా. ముఖ్యమంత్రి కొంతమంది రాజకీయ ముసుగులో వడకండి ఉస్మానియా వేదికగా చెప్తున్నా నేను, అందరూ చదువుకోండి అని కూడా చెప్పినాడు కదా. మరి చదువుకొని ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? చదువుకొని ఏజ్లో వయసు అయిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరి ఏం చేయాలి? పెళ్ళిళ్ళు కావట్లే, ముడ్డు కింద 33 ఏళ్ళు ఇచ్చిన మరి ఏం చదవాలి? ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చెప్పండి? మాకు ఉద్యోగాలు రావట్లేవని చెప్పేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు వస్తే ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి. మరి ఇంకేం చేయాలి చెప్పండి? చదువుకొని ఏం చేయాలి? ఒక మాట చెప్పండి. మీరు చదువుకున్నారు, జడ్పీటీసీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. మేము చదువుకున్నాం, మీతో పాటు దాదాపు ఒక 20 సంవత్సరాలు తక్కువ మాకు. మేము ఆడనే ఉన్నాం, ఇంకా మేము చదువుకున్న కాడికే ఉన్నాం. మరి మా పరిస్థితి ఇలా పిల్లని ఇవ్వట్లేరు. తులం బంగారం ఇస్తే నువ్వు పెళ్లి చేసుకున్నాను, తులం బంగారం ఇవ్వట్లేరు. మరి మీ చెప్పిన ఏ హామీలు? నువ్వు 500 రూపాయలు గ్యాస్ ఇస్తే నా పిల్లని తీసుకొని నేను పెళ్లి చేసుకొని ఆ గ్యాస్ అయినా ఫిట్ చేసుకున్నా అంటే 500 రూపాయలు లేదు. ఆ మహిళకు 2,500 ఇస్తే దానితో చదువుకున్నట్టే ఆ 2,500 లేదు. ఇవాళ ఏ పథకం ఇంప్లిమెంట్ అయిందని? నిరుద్యోగ వృత్తి లేదు, స్కాలర్షిప్ లేదు, ఫెలోషిప్ లేదు. ఏం చదువుకోవాలని చెప్పండి? అంతా మాకు ఎంత అయోమయంగా ఉంది. మరి మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. మరి నిరుద్యోగులు మరి ఒక జాబ్ క్యాండిడేట్ ఈ టైంకి వస్తుంది అని చెప్పి ఒక క్లియర్ కస్టమర్గా చెప్పండి. అది కూడా చెప్పలేదు. ఏం లేకుండా నువ్వు ఇలా మూసి మార్గాలు చేసి నేను ఆహం అని చెప్పేసి ఇలా ఉస్మానియా నేను ఎవరు రాలేదు, గత ప్రభుత్వంలో కేసీఆర్ రాలేదు, నేను వచ్చిన గత ప్రభుత్వంలో కేసీఆర్ చేయలేదు, నేను చేసిన. నువ్వు పోటీ పడేటప్పుడేమో పక్క రాష్ట్రాలతో కాకుండా దేశాలతో పోటు, జపాన్, సింగపూర్, ఆ దేశాలతో పోటీ పడతావు. నువ్వు పోల్చుకునేటప్పుడు మాత్రం కేసీఆర్తో పోల్చుకుంటావు. ఇదేమైనా ఉందా? మా రేవంత్ రెడ్డి గారు చోటా మోటా నాయకులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మా రేవంత్ రెడ్డి గారికి అసలు సాటే లేదు, ఆయనకి ఎవరికి పోటీ కాదు. మేము మెస్సీ తోటి, రొనాల్డో తోటి ఆడుతున్నాం, కానీ ఇక్కడ పోల్చేటప్పుడు మాత్రం ఈయన ఏం పోలుస్తాడు? కేసీఆర్ రాలేదు కదా.
ఆ రోజు కేటీఆర్ చేయలేదుగా. మరి ఈ పోల్చుకోవడం ఏంది? మీరు పోల్చుకుంటున్నప్పుడు పక్క పుతిన్తో పోల్చుకోవాలి, ట్రంప్తో పోల్చుకోవాలి, వాళ్ళతో పోల్చుకోవాలి కదా. మరి కేసీఆర్తో మీకేం పని, కేటీఆర్తో మీకేం పని? ఇలా ఆడికి వచ్చినా కూడా నువ్వు అదే మాట్లాడుతున్నావు. మీ చోటా మోటా నాయకులేమో మాకు మెస్సీ, రొనాల్డో వాళ్ళతోనే మాట్లాడుతారు మావాడని చెప్పేసి ఇలా ఫుట్బాల్ ఆడుతున్నా అని చెప్పేసి అంటారు. ఫుట్బాల్ దేని గురించి ఆడుతున్నావు? ఒక ఫోటో దిగడానికంటే 10 లక్షలు కావాలంట ఇలా పేపర్లు. పార్వతి రెడ్డి అనే గారు టూరిజంలో ఉన్న వ్యక్తి ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది నిన్న. ఒక మెస్సీతో ఒక ఫోటో దిగాలంటే 10 లక్షలు ఉండాలంట. మా పేద బిడ్డ నేను కూడా మెస్సీ దిగాలంటుంది. ఎందుకంటే ప్రపంచంలో సాటి మేటి ఆటగాడు కాబట్టి ఆయనతో ఒక ఫోటో దిగితే మాకు కూడా బాగుంటుందని చెప్పేసి మేము వెళ్తా. మరి 10 లక్షలు ఎవడిస్తాడు? నేను స్కీమ్ పెడతాం. మరి 10 లక్షలకి ఏమన్నా పెట్టు. మరి నేను కూడా వచ్చి ఫోటో దిగుతా. నువ్వు ఇలా ఆడుతున్నావు, ఇలా ఉప్పల్ స్టేడియంలో ఇలా రెడీ చేసినావు అంతా ఆడడానికి. దానివల్ల ఒరిగేదేముంది? సరే ఇలా తెలంగాణలో స్పోర్ట్స్ని ఒక పెంపొందించే విధంగా నువ్వు చేస్తున్నావు, మంచి విషయమే. కానీ దానికి ఎంతోమంది టాలెంట్లు ఉన్నారు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఆటలో నైపుణ్యం ఉన్న వాళ్ళు. వాళ్ళకి యూనివర్సిటీ లేవు కదా. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు. దాంట్లో స్పోర్ట్స్ సంబంధించిన పెట్టండి, ఏమైనా చేయండి దాని గురించి. ఇలా తెలంగాణ నుంచి ప్రో కబడ్డీ లేదు, తెలంగాణ టైటాన్స్ హైదరాబాద్ ఏమైనా పెట్టండి. ఇప్పుడు తెలుగు టైటాన్స్ పెట్టిన అనుకుంటూ తెలుగు టైటాన్స్ లెక్క, ఇంకా ఐపీఎల్లో హైదరాబాద్ లెక్క ఇంకా వేరే ఉన్నాయి, హాకీ ఉంది, చాలా గేమ్స్ ఉన్నాయి కదా, అవి పెట్టండి. దానివల్ల యూనివర్సిటీలో స్పోర్ట్స్ స్కిల్స్ సంబంధించి పెట్టండి. అసలు తెలుగు పీటీలు లేరు కదా, పీటీకి సంబంధించిన ఇప్పుడు తెలుగు మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు స్పోర్ట్స్ కోట్లో కావాలన్నప్పుడు పీటీ మనకు విద్య నేర్పించే బోధకుడు లేనప్పుడు నువ్వు ఏం పెట్టినా ఏం లాభం చెప్పండి. ఇక్కడ కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో ఏం లేనప్పుడు మీరు పెద్ద వాళ్ళని తెచ్చి పిలిపించి ఏం లాభం చెప్పండి. అది ఏదైనా మీ రాజకీయ స్వలాభం కోసమే కానీ ఈ నిరుపేద మధ్యతరగతి పిల్లలకి ఒరిగేది లేదు, తరిగేది లేదు దానివల్ల.